హలో అండి, నేను డాక్టర్ సింధు, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే ఫర్టిలిటీ, హైదరాబాద్. ఇవాళ మనము లాప్రోస్కోపీ, ప్రెగ్నెన్సీ కోసం లాప్రోస్కోపీ ఎందుకు చేస్తామో తెలుసుకుందాము. అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి? లాప్రోస్కోపీ అనేది ఒక మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ ప్రొసీజర్. చిన్న చిన్న కట్స్ అంటే 0.5 to 1 సెంటీమీటర్ కట్స్ తోటి రాడ్ లాంటి ట్యూబ్స్ని మనము, ఒక కెమెరా అటాచ్డ్ ఉంటుంది, దాన్ని మనము పొట్టలోకి పంపిస్తాము. దాని ద్వారా మనము యూట్రస్ అండ్ ఓవరీస్, గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఇన్ఫర్టిలిటీలో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఏదైనా ఎవరికైనా ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా, లేదంటే ఓవరీస్లో ఏదైనా సిస్ట్లు ఉన్నాయి, లేదంటే ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదా యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనము లాప్రోస్కోపీ ద్వారా చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అదే సిట్టింగ్లో మనము వాటిని ట్రీట్ కూడా చేయొచ్చు. లైక్ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ చేయొచ్చు, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ రిమూవల్ చేయొచ్చు, ట్యూబల్ క్యాన్యులేషన్ చేసి ట్యూబ్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా అనేది చూడొచ్చు. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే, న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళలో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ ఈవెన్ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీనితో అడ్వాంటేజ్ ఏంటి? ట్రెడిషనల్ సర్జరీతో కంపేర్ చేస్తే చిన్న చిన్న కట్స్ ఉండడం వల్ల ఫాస్ట్గా రికవరీ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ అక్యురసీ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.